వాళ్ళే రేపటి భావి భారత పౌరులు. రేపటివైతే ఎల్లుండి ముసలోళ్ళు. లేకపోతే ఏంటి ఉద్యోగాలు లేదు ఇచ్చేస్తున్నట్టుగా. సో బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మనిషి స్వార్థం, అధికారం, అవినీతి, ఆధిపత్యం, దుష్ప్రవర్తన క్యాన్సర్లా బిడ్డ పీడిస్తూ ఉన్నాయి. రాజకీయ దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి. సామ్రాజ్యవాద కాంక్ష పెరుగుతూ ఉన్నది. రాష్ట్రాలను అశాంతి వాతావరణంలోకి నెడతా ఉన్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ని డెవలప్ చేసి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా చేయట్లేదు. సో ఇది పరిస్థితి. కొత్త ఉద్యోగాలు లేకుండానే చేస్తూ ఉన్నారు. కొత్త ఉద్యోగాలు లేకుండా చేసే కార్యక్రమం ఒకటి నడుస్తూ ఉంది. రిటైర్మెంట్ లేదా రిక్రూట్మెంట్ లేవు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి అమ్మగా దొప్పుతున్నారు. కొత్త ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలు చేయట్లా. రిటైర్మెంట్ లేదా రిక్రూట్మెంట్ లేవు. యువతకే స్వయం ఉపాధి లోన్స్ ఇవ్వరు, ఉద్యోగత కల్పించరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వరు. నిరాశ నిస్పృహల్లో టెర్రరిస్టులు అయిపోతూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు యాక్టివ్గా ఉండి పనిచేస్తే దేశోత్పత్తి పెరుగుతుంది. పాలక వర్గాలకి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఎక్కడికాడి అందిన కాడికి అమ్మక దొబ్బు సొంతంగా ఏమంటారు దాన్ని, వాళ్ళని గంజాయిలో మత్తు పదార్థాల్లో ఉంచి పడేస్తున్నారు తప్ప మరొకటి లేదు. ఆ విధంగా పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ పరిస్థితులను అధిగమించాల్సిన అవసరం అయితే ఉన్నది. యువతని ఎప్పుడు మత్తులో జోగేలాగా చేస్తున్నాయి పాలక వర్గాలు. అదే ప్రభుత్వాలు ఉన్నా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే వాళ్ళు మత్తు నుంచి బయట ఉంటే ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పన ఇవ్వాలి, దేశాభివృద్ధికి బాటలే వస్తాయి. ఇది మంచిదే కాదనరు. కానీ పాలక వర్గాలకి ఎప్పుడు వాళ్ళు ఆ కొద్దిమంది కొన్ని కుటుంబాలు, అధికారంలో ఉన్న కొన్ని కుటుంబాల అభివృద్ధి చూసుకుంటూ దాన్నే రాచరిక పరిపాలన కంటే దరిద్రంగా ఉన్నది వీళ్ళ పరిపాలనలో. సో వాళ్ళ ప్రయోజనాలు తప్పితే ఇంకొకటి ఉండదు మనకి కనిపిస్తూ ఉంది. అదే ఇంకా అందిన కాడికి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం, ప్రజల జీవితం కష్టాల పాలవుతున్నా పట్టించుకోకుండా ఉండటం, నైతిక విలువలు లేకపోవటం, ఇంకా తాగుబోతులు, తిరుగుబోతులు, ముండల ముఠా కూరలు అవుతూ ఉన్నారు ప్రజాప్రతినిధులుగా. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ప్రజల్లో కులం మతం పేరుతో కులం ఉంటుంది, మతం ఉంటుంది. ఈ మేధావులంతా కులం మతం అని నాటకాలు దెంగుతూ ఉన్నారు. పోరాడాల్సిన వాటి మీద పోరాడకుండా నాటకాలు దెంగుతూ ఉన్నారు. సో విదేశాలకు పోయి జీవిస్తూ మీకు అట్లనే అనుకుంటా ఉన్నారు, నాటకాలు దెంగుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. కులం సామాజిక న్యాయం అడుగుతూ ఉంది బీసీ సమాజం. సో న్యాయ వ్యవస్థ, పత్రికా స్వేచ్ఛ, కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభలు, ఈ నాలుగు స్తంభాల వాటిలో చిత్తశుద్ధి లేకుండా పోయింది. ప్రజాస్వామ్యానికి మనుగడ లేకుండా పోయింది. బుల్లితెర, సినిమా తెర, ఆ తెర, ఈ తెరలు, అసలు అక్కడ ప్రాతినిధ్యాలు లేదు, ఎక్కడా ప్రాతినిధ్యాలు లేవు. అభివృద్ధికి బాటలు కాకుండా అన్ని కాడికి అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం, దోబోగు తినడం ఇదొకటే ప్రధాన కారకంగా కనిపిస్తూ ఉంది. యువత ఉన్నది, 160% యువత ఉంది అనుకుందాం దేశంలో. మానవ వనరులు ఉన్నాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది, కల్పించట్లేదు కదా. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన చోట పోకుండా ఆపేస్తూ ఉన్నాయి. సో ఇది దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకి ఏమంత మంచిది కాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజలకి పని కల్పించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఉత్పత్తి పెంచడం, వస్తూత్పత్తి చేయటం, ఆ విధంగా సమాజ అభివృద్ధికి, దేశాభివృద్ధికి బాటలు పడతాయి. అది కాదు, ఆ అధికారంలో ఉంటే కొన్ని ఎమ్మెల్యేలో, ఎంపీలో, ప్రజాప్రతినిధుల కుటుంబాల అభివృద్ధి, దేశాభివృద్ధిగా ఇలా చూపించబడతా ఉంది. దాంతోపాటు కొద్దిమంది పెట్టుబడిదారుల, బహుళజాతి సంస్థల అభివృద్ధి ఇలా అభివృద్ధిగా కనపడతా ఉంది. దేశంలో నిరుద్యోగం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతం, పేదరికం, పౌష్టికాహార లోపం, త్రాగునీరు లేదు, సాగునీరు లేదు, తగినంత విద్యా అవకాశాలు తక్కువగా ఉన్నాయి, విద్యా, వైద్యం, ఉపాధి అన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్లేటువంటి కార్యక్రమాలు రాచరిక పరిపాలనలో కూడా రాజులు కొద్ది బాధ్యత ఉండేది. వీళ్ళు అంతకంటే దుర్మార్గుల్లాగా ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం. తినడానికి తిండి మన ప్రధానమైన డిమాండ్ ప్రజల ముందు పెడతా ఉన్నాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంటు, సమాన అవకాశాల సమాజం కోసం, భూమి పంపిణీ, సామాజిక న్యాయం ఇలా మేము ప్రధానంగా మేమెంతో మాకంత వాటి అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ఈ దేశ అభివృద్ధికి బాటలు పడాలి తప్పితే దాంతోపాటు ప్రజల మనోభావాలకు అనుకూలంగా చట్టాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.